ప్రేమ సందేశం అంటే భగవంతుని ప్రేమించు, భగవంతుడు అయిపో అన్నారు. మరి భగవంతుని ప్రేమించు అంటే ఆయన ఇది వరకు ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళాము చూసాం, అడ్రస్ ఉంది. ఇప్పుడు అసలు అడ్రస్ లేదు కదా, ఆయనకి ఉత్తరం వేసిన. భగవంతుడు అంటే నామము రూపము లేనటువంటి అనంతమైనటువంటి పరమ సత్యం. ఆ భగవంతుడిని ప్రేమించడం ఎట్లాగా? ఇప్పుడు కరెంట్ ఉందయ్యా, ఆ బల్బులు, ఆ ట్యూబ్ లైట్లు అవి ఉన్నాయి, రోకల్ పంట బల్బులు, రోకల్ పంట బల్బు, దానిలోకి ఆ కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది కనుక మనకు అంతకే వెలుగు వచ్చింది. ఆ బల్బులు అవి లేకపోతే ఆ కరెంట్ మనకు కనపడుతుందా? అలాగే ఆ పరమ సత్యమైనటువంటి భగవంతుని ప్రేమించడం ఎట్లా? నామరూపములు లేనటువంటి భగవంతుడు కనుక నామరూపములు కలిగినటువంటి అవతార పురుషుడిని ప్రేమిస్తే నామరూపములు లేనటువంటి భగవంతుని ప్రేమించినట్టే అన్నారు. అందుచేత ప్రేమ సందేశం అంటే నీవు నామ అవతార పురుషుని రూపంలో ఉన్నటువంటి సగుణ రూపుడైనటువంటి భగవంతుడిని కనుక ప్రేమించితే నీవు భగవంతుడు అవుతావు. అది చాలా సులువు అన్నారు. దేవుని ప్రేమించేదానికంటే దేవుడు అన్ని ఉన్నట్టు కాబట్టి అందరినీ ప్రేమించమంటున్నాడు. అందరినీ ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే. జాతితో గాని, మతంతో గాని, కులంతో గాని ఏ విధమైనటువంటి తరతమ భేదభావము లేకుండా, భాషా ప్రదేశం భావం లేకుండా అందరినీ కూడా ప్రేమించు. నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు, సకల ప్రాణుల్లో నేను ఉన్నాను. నీవు ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గు భావం లేకుండా నువ్వు అందరినీ కనుక ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే అన్నారు. అందుకే అన్నారా, ఏ దేశం ఏగినా సందేశం ఒక్కటే. ఏమని? ప్రేమ సందేశం. దేవుని ప్రేమించు, దేవుడు కమ్ము, దేవుని యొక్క కొంగు గట్టిగా పట్టుకో. ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని మతాలకు కూడా ఒకే ఒక సత్యాన్ని తెలియజేశారు. భగవంతుడు ఒకడే, అవతార పురుషుడు. ఎంతమంది అవతారం. అందుచేత ఈ సత్యాన్ని ఎవరైతే సత్యము అని నమ్మారు వాళ్ళందరూ ప్రపంచంలో అన్ని మతాల్లో వాళ్ళు కూడా మెహర్ బాబా శిష్యులైనారు, మెహర్ బాబా ప్రేమికులైనారు. తమ్ముడు, ఆ నిర్గుణ పరబ్రహ్మంలో మనం ఏమి కావాలి అంటే సగుణమూర్తి అయినటువంటి అవతార పురుషుడు లేక సద్గురువు ద్వారానే కావాలి. ఇక వేరే మార్గాలు లేవయ్యా. సద్గురువు అవతార పురుషుడు అనే కోటగుమ్మం మూసి ఉన్నంత కాలం ఆరో భూమిలో ఉన్నటువంటి ఋషులకైనా సాక్షాత్కారం మోక్షం లభించదట. సాత్కారం మాత్రం జరుగుతుంది, వాళ్ళిద్దరు వారి దగ్గర సంచేత సాక్షాత్తు వారు సగుణ రూపులో ఉన్నటువంటి భగవత్ స్వరూపులు. వీరిని ప్రేమిస్తే లోకాన్ని అంతటినీ ప్రేమించినట్టే, వీరిని సేవిస్తే లోకాన్ని అంతటినీ సేవించినట్లేనట్టు. వారు మనకి ఎలా ఆ దివ్య ప్రేమను ప్రసారం చేస్తారా అంటే వారి చూపు చేత, క్రీగంటి చూపు చేత గాని, వారి స్పర్శ చేత గాని, వారి ఆలింగన భాగ్యం చేత గాని ఆ దివ్య ప్రేమను ప్రసాదిస్తారు, ఆ దివ్య జ్ఞానాన్ని కలిగిస్తారు, దివ్య ప్రేమను తాగిస్తారు, ఆ దేవునితో ఏకం చేసే అనుగ్రహాన్ని వర్షింపజేస్తారు. తమ్ముడు, ఈ విషయంలో ఒక్క చిన్న సంగతి చెప్తాను. కృష్ణావతారంలో ఒక గోపిక అందట శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారిగా ఆమె వైపు అట్లా చూశారయ్యా. చూసేసరికి ఎందుకయ్యా నా వైపు అంత వారగా చూసావు? ఆ చూపుతో నేను ఏమైపోయానో తెలుసా? నా జీవిత విధానమే మారిపోయింది. నేను నీ దాన్ని అయిపోయాను, నా మనస్సు అంత పూర్తిగా ఖాళీ అయిపోయింది ప్రభు అని. అలా బాబా క్రీగంటి చూపు చేత మనకు ఆయన ప్రసాదిస్తారు. ఇక సద్గురువు అవతార పురుషుడు లేని వారికి మార్గం చెప్పారు. ఏమన్నారంటే మత వర్గ వర్ణ ప్రసక్తి స్వపరతరతమ భేదభావములు ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థ పరత దైవ ప్రతిమా
పర భేదం లేకుండా జాతితో గాని మతంతో గాని వర్ణంతో గాని భాషతో గాని ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గు భావం లేకుండా ఏకీభావంతో దైవ స్వరూపులైన మానవులకు ఈశన్ మాత్రం స్వార్థం లేకుండా ప్రేమిస్తూ సేవిస్తే ఇదే నన్ను ప్రేమించుట అన్నారయ్యా. ఇది ప్రేమ సందేశం అంటే. మరి బాబా అంటే ఈ గుడిగట్టులోనేనా ఇంకెక్కడైనా ఉందా, ఎవరికైనా తెలుసా అంటావు? ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలోనూ ఇక్కడ ఇంతవరకే అని నేను అనుకుంటున్నాను. కాదు రతం, మరి ఇతర దేశాలు కూడా వెళ్ళారంట. అనేక సార్లు 13 సార్లు అంతా ఈ భూగోళాన్ని అంతటి తిరిగి వచ్చారయ్యా. 13 సార్లు 54, 53 మన ఆంధ్రావని ఆయన పాదస్పర్శ చేత పునీతం చేశారయ్యా. అక్కడ ఉన్నటువంటి అవును, మన భక్తి మన వైరాగ్యం అక్కడ ఇచ్చారంట. అప్పుడు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో చూసారా, ఇద్దరు పదాల మీద చేతులు వేసి ఇలా తలకిందులు చేస్తున్నాను అబ్బాయి అంచేత మరి రేపటి నుంచి మీరు అమెరికా, మరి అందుకే అమెరికా వెళ్ళొచ్చావు బాబు. ఆ విధంగా ఇంకా బాబా ఏం చేశారంటే, ఏం చేశారయ్యా, తనకు గోడల మీద 1931 సెప్టెంబర్ నెలలో తొలిసారిగా ఇతర దేశాలకి లండన్ ప్రయాణం అయినారు. రాజపుటాన్ అనే స్టీమర్ లో లండన్ వెళ్ళారు. గాంధీ గారు వెళ్ళినటువంటిది. గాంధీ గారు ఆ స్టీమర్ లోనే ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆయన పెడుతున్నాడు. బాబా ఏమో ఆయన ఈ విశ్వ కార్యక్రమానికి ఆయన పెడుతున్నాడు. అవును, అందుచేత గాంధీ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ భూలాభాయ్ దేశాయ్ అని ఆయన పార్సీ వాడు. అందుచేత ఆయనకి తెలుసు మెహర్ బాబా అవతార పురుషుడని. ఆయన గాంధీ గారిని ఏమన్నా అంటే, మహాత్మా ఇలాగ మెహర్ బాబా ఈ ఓడలోనే ఆయన కూడా ప్రయాణం చేస్తున్నారు, అవతార పురుషుడు మీరు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోండి అన్నారు. అనేటప్పటికి ఆ ఓడలోనే 2-3 సార్లు ఇంటర్వ్యూ కోరుకున్నాడు. బాబా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బాబా ఈ ప్రశ్నలు అడగటం, మెహర్ బాబా చెప్పడం, ఈ విధంగా రహస్యంగా 2 సంవత్సరాలు కర్రగోములో ఉండే రాసినటువంటి రహస్య గ్రంథాన్ని ఒక్క గాంధీ గారే చూశారు, కొన్ని పేజీలు. కనుక ఆయన పర్సనల్ సెక్రటరీ అయినటువంటి ఆదికే ఇరానీ గారు కూడా ఆ పుస్తకంలో ఏముందో చూడలేదు. అప్పుడు గాంధీ గారు అన్నట్ట, బాబా నేను గుజరాతీలో ట్రాన్స్లేట్ చేస్తాను, నాకు పర్మిషన్ ఇస్తావా? ఓ అట్లాగే ఇస్తాను, చేయమన్నారు. అని చేత తొలిసారిగా ఇంగ్లాండ్ వెళ్ళారు. అక్కడ నుంచి అనేక సార్లు అమెరికా, ఆస్ట్రేలియా అన్ని ఖండాలు తిరిగారు. క్రిందటి సంవత్సరం నేను అమెరికా వెళ్ళాను కదా, మెహర్ బాబా యొక్క సెంటర్లో అమెరికాలో ఉన్నటువంటి సెంటర్లు అన్నింటిలోనూ కూడా మిర్టిల్ బీచ్ సెంటర్ అని ఒకటి ఉంది. 500 ఎకరముల ఆవరణ కలిగినటువంటి బాబా సెంటర్. ఆ సెంటర్కి బాబా 2-3 సార్లు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాబా 2-3 సార్లు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారు. వాళ్ళు అప్పుడు చూశారు, వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయినారు. నేను అమెరికా వచ్చానని చెప్పేసి మా అబ్బాయి తెలియజేస్తే, మీ నాన్నగారు రావడంతో మీకు ఆహ్వానం పంపించుతాం, మిట్టెల్ బీచ్ పంపించన్నారు. మేము జూలై 10 మనం అంతా మౌనం వహిస్తాం కదా, 8వ తేదీనే మిట్టెల్ బీచ్ సెంటర్కి వెళ్ళాం. అబ్బాయి మీకు కుటుంబం, మా వాళ్ళు, పిల్లలు అంతా మాకు ఒక బంగళా ఇచ్చారు. ఆ బంగళాలో ఉన్నాం. 9వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు కదా మౌనం.
అప్పుడు నా బంగ్లాకి వచ్చారు. వచ్చి మీటింగ్ హాల్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, ఈ ప్రేక్షకులు అంతమంది పట్టినటువంటి పెద్ద హాలు. ఎందుకు వచ్చారండి అన్నారు. మీకోసమే వచ్చామన్నారు. ఏమిటి పని అన్నారు. మీరు వచ్చి నమో మెహర్ బాబా ప్రేయర్ పాడాలి, మేము మీటింగ్ కమిట్ చేస్తా ఉన్నారు. అప్పుడు నేను నమో మెహర్ బాబా ప్రేయర్ పాడాను. వాళ్ళేమో మీటింగ్ ప్రారంభించారు. అక్కడ మౌనం అక్కడే గడిచింది. 4 రోజులు ఉండి వచ్చేసాం. ఆ విధంగా బాబా ప్రపంచ ఖండాలన్నీ తిరిగి ప్రజలకి భగవంతుడు అంటే ఏమిటో, మతం అంటే ఏమిటో, మతం యొక్క ప్రయోజనం ఏమిటో ఇవన్నీ చెప్పి వేలాది మందికి ఆయన యొక్క ప్రేమ ప్రసాదాన్ని ఇచ్చి లక్షలాది మంది దీనుల్ని పేదల్ని ఆదరించి సేవించి పూజించి ఆ విధంగా సపర్యలు చేశారు. యావత్తు ఏదో 1-2 దేశాలు తప్ప యావత్తు ప్రపంచం కూడా 12 సార్లు పర్యటించారు. పూర్వావతారాల్లో రాముడు కృష్ణుడు భారతదేశంలోనే పుట్టినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు చరిత్ర లేదు. అట్లాగే మహమ్మద్ ప్రవక్త ఎక్కడ పుట్టారో ఆయన వర్క్ అక్కడే జరిగింది. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో ఆయన వర్క్ అక్కడే జరిగింది. కానీ ఇప్పుడు ఈ అవతారంలో మే బాబా అన్ని దేశాలు అన్ని ఖండాలు పర్యటించవచ్చు. భారతదేశంలో పుట్టినప్పటికీ మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చా. ఇంకా మరి బాబా చేసినటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటిది వస్తుల కార్యక్రమం అంటారు. అంటే మరి గత అవతారాల్లో ఇంత ఎక్కువగా చేయవలసిన అవసరం లేదు. ఇది మాయా ప్రభావంతో కూడిన యుగం కాబట్టి బాబా ఇంత కష్టపడి ఆ వస్తుల కార్యక్రమాన్ని చేశారు. అదేమిటో చెప్తాను. పాట పాడిన తర్వాత మనవాడు చెప్తాను. వస్తులు అంటే ఏంటి అభిప్రాయం? బాబా గారు చక్కగా ప్రసాదిస్తున్నాడు. మత్తు లేకుండా మత్తుగా తిని మత్తులో పడు. అది కాదు మత్తులంటే వారిని మన హిందూ సాంప్రదాయంలో అవధాతులు అంటారు. మనవాడు తర్వాత చెప్తాడు ఆ సంగతి. అంటే పిచ్చి వినవయ్యే ముందు భగవత్ ప్రేమికులలో ఉత్తమ శ్రేణికి చెందిన వారు భక్తులు అంటే వాళ్ళకి ఈ దేహం యొక్క చైతన్యం ఉండదు, ఈ లోకం యొక్క చైతన్యం ఉండదు. బయటికి మతి చెడిపోయినటువంటి పిచ్చాళ్ళు ఎట్లా ఉంటారు అలాగే ఉంటారు. కానీ లోపల ఆంతరికమైనటువంటి తేడా ఉన్నది. పిచ్చి వాళ్ళకి మతి చెడిపోయినటువంటి పిచ్చి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమిటంటే బయటకి ఇద్దరు ఒకేలా కనపడతారు. కానీ భగవత్ ప్రేమికులైనటువంటి వాళ్ళలో ఉత్తమ శ్రేణికి చెందినటువంటి వర్గం ఈ మస్తులు అనేటటువంటి వారు. ఇటువంటి మస్తుల్ని ఆశ్రయిత హిమాచల పర్యంతం బాబా అన్ని దేశాలు అన్ని ఖండాల్లోనూ తిరిగి సుమారు 20,000 మంది కంటే ఎక్కువ మంది స్వయంగా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, పట్టణాల్లో ఉన్నారో, పల్లెల్లో ఉన్నారో, కొండల్లో ఉన్నారో, కోనల్లో ఉన్నారో, స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్పర్శించి వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చారు. వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో గురువు అనేవాడు లేక మార్గం తప్పిపోతే వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడం, వాళ్ళు ప్రస్తుతం ఏ తరగతిలో ఉన్నారో వాళ్ళని పై తరగతిలో పంపించడం, వాళ్ళు అటు భగవంతుడికి ఇటు మానవుడికి మధ్యన సూటి అయినటువంటి కొక్కాలుగా ఉపయోగపడతారు. అవును, వాళ్ళు భగవంతుని యొక్క అనంతమైనటువంటి పారిశుధ్యాన్ని, అనంతమైనటువంటి ప్రేమను మన మానవ హృదయాల్లోకి పంపించడానికి మధ్యవర్తులుగా ఉంటారు, ఏజెంట్లుగా ఉంటారు. గోదావరిలో నీరు ఉన్నాయి, మన చేతిలోకి రావాలి. ఎట్లా వస్తాయి? కాలువలు తవ్వాలి, ఆ కాలువల నుంచి బోధులు, ఆ బోధుల నుంచి ఆ నీరు మన పంటల్లో
చెరువులోకి ఎలా వెళ్ళిపోతుందో అట్లాగే భగవంతుని యొక్క అనంత ప్రేమను అనంత పారిశుధ్యాన్ని మన హృదయాల్లోకి పంపించడానికి వీళ్ళు కాలువలుగా ఉంటారయ్యా ఈ భక్తులు. అటువంటి కార్యక్రమాన్ని బాబా ఆసేతు హిమాచల్ పర్యంతం పాదచారిగా పడవల మీద, కార్ల మీద, గుర్రాల మీద, టాంగాల మీద ప్రయాణం చేసి సుమారు 20,000 కంటే ఎక్కువ మంది భక్తులను కలుసుకుని వారికి సకలోపచారాలు చేసి భక్తులను సాధు పురుషులను అజ్ఞాతంగా కలుసుకుని వారికి సకలోపచారాలు చేసి వారిని అనుగ్రహించారు తమ్ముడు. అయితే అన్న మరి నాకు ఏమిటది? మహమ్మద్ అనే వస్తున్నాడు కదా. అవును, ఆయన ఈ మధ్యనే ఆయన బాబాలో అయిపోయారు. ఎవరో ఉన్నారు కదా. అయితే అన్న ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను ద్రాక్ష పడి పట్టుకెళ్ళానయ్యా. గబగబా వచ్చి చంటి పిల్లలాగా లాగేసుకుని తీసేసుకున్నాడు. ఇదేంటయ్యా పళ్ళు తీసుకుంటే కాల్తే డబ్బులు ఇస్తానంటేనే పైసలు ఏంటి పాము పడ్డేకి బాబాకా హుకుమరాయి ఇంకొక ఆయన ఉన్నాడు అనీషా. ఆయన 2 సిగరెట్లు ఇస్తేనే కానీ చాలండి, జేడు కాలిపోతున్నది. భగవత్ ప్రేమని అనుభవిస్తారు. అది మనకు నువ్వు చెప్పావు ఆ మహమ్మద్ మస్తు ఆయన నేరు బాబా దగ్గరికి వచ్చేటప్పటికి 3వ భూమికలో ఉన్నారట. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత 5వ భూమికలోకి ప్రమోషన్ అయ్యింది. ఆయన పేరేమిటి? హిందువుడే, తుకారాం. కానీ బొంబాయిలో ఉన్నప్పుడు మహమ్మదీయులంతా కూడాను ఆయన మహమ్మదు అన్నారు. అంచేత ఆ పేరు చివరి వరకు వచ్చింది. అయితే ఆయన 5వ భూమికలో ఉన్నటువంటి మస్తు తమ్ముడు అహ్మద్నగర్ జిల్లాలో సాధారణంగా వర్షాలు కరువు ప్రాంతం. ఎప్పుడైనా కురుస్తాయా 7 కోళ్ళు ఏకమైపోతాయి. ఒకప్పుడు వర్షాలు లేవు, పంటలు వర్షాలు లేకపోతే పంటలు ఎట్లా పండుతాయి? అప్పుడు ఒక పల్లెటూరు వాళ్ళంతా ఊరంతా బయలుదేరి బాబా దగ్గరికి వచ్చేసారు. బాబా నువ్వు భగవంతుడివి, వర్షాలు లేవు, పంటలు లేవు, తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు అన్నారు. పశువులకి నీళ్ళు లేవు అని అనేటప్పటికి విన్నారు. విని ఇప్పుడు నాతో చెప్పిన మాట వెళ్ళి ఆ మహమ్మద్ మస్తుతో చెప్పండి అన్నారు. ఆ మహమ్మద్ మస్తుతో చెప్పేటప్పటికి ఆయన మంచినీళ్ళు తాగే మట్టి పిడత అంతకి బోర్లించి ఉంది. ఆ పిడతని ఇలా తిప్పాడు. ఇలా తిప్పేటప్పటికి 10 నిమిషాల్లో విపరీతమైనటువంటి మబ్బులు పట్టేసి 7 తండల కుంభవర్షం కురిసేసిన తర్వాత మళ్ళీ వీళ్ళంతా బాబా దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఆయనతో చెప్పండి అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పిడత మళ్ళీ బోర్లించేసాడు. బోర్లించేటప్పటికి వర్షం తగ్గిపోయింది. వాళ్ళు ఏ ఊరి నుంచి అయితే బాబా దగ్గరికి వచ్చారో ఆ ఊరు వెళ్ళడానికి మార్గం లేకపోయింది. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహమ్మద్. ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది. వస్తుంది అడిగేవాడికి చెప్పేవాడు లోపు. ఇప్పుడు సమయం వచ్చింది కానీ చెప్తున్నాం. మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. బాలక భగవాన్ అని వచ్చాడు చూసావా? ఆ బాబా దగ్గర మనమేమో వేషాలతోటి కథ చెప్పేసి అక్కడ కూర్చున్నాం. ఆ బాబా దగ్గరికి వెళ్ళి ఆ చెయ్యిలా ముందు పెట్టుకుంటున్నాడు ఆ బాలక భగవాన్. అతనికి ఎంతో మంది శిష్యులు ఉన్నారట అతను భగవంతుడని. ఆయన అంటున్నాడు, నేను చూస్తున్నాను ఇలాగా, బాబా నేను చెయ్యాలంటే వర్షం ఆగిపోతుంది, చైనా వాడు పిచ్చివాడా, అది నా ప్రేమ వర్షం, నేను అంచేత అటువంటి పని ఎప్పుడు చేయొద్దు. అంటే ఈ మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళకి అటువంటి శక్తులు ఉంటాయన్నమాట. అంచేత తమ్ముడు 1953లో తొలిసారిగా మనందరికీ తెలిసేటట్టు ఆంధ్రప్రదేశానికి వచ్చారు. 54 ఫిబ్రవరి 26వ తేదీని మన రామచంద్రపురం గోపాలపురం వచ్చారు. మరి ఎవరికి తెలియకుండా 1943 మార్చిలో బాబా, వైద్యులు, ఆదిత్య ఇరానీ, ఈరచ్చి నలుగురు కలిసి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పోలవరం వచ్చారు. పోలవరంలో దిక్కు బాబా అని 6వ గొంతులో ఉన్నటువంటి మస్తు ఆయన్ని దర్శించారు. మళ్ళీ తూర్పు గోదావరి జిల్లాలో కొత్తలంక ఉంది. ఆ కొత్తలంకలో సయ్యద్ అహ్మద్ అలీ షా అని 5వ గొంతులో ఉన్నటువంటి మస్తున్నాడు. అక్కడికి వెళ్ళారు. ఆ ఇద్దరు మస్తుల్ని చూసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ విషయాలు ఇప్పుడు నేను
చెప్పినటువంటి విషయాలు పుస్తకాల్లో ఉన్నాయి. నేను బాబాని అడిగాను, బాబా అందరికీ తెలిసేటట్టుగా 53లో వచ్చావు మా ఆంధ్రదేశానికి, 43 మార్చిలో వచ్చినట్టుగా ఉందేమిటి అంటే, అవును ఫలానా ఫలానా వాళ్ళు నేను వచ్చాం అప్పుడు మస్తుల యొక్క విషయంలో అన్నారు బాబు. తమ్ముడు మరి మొదటి భాగం పూర్తయింది, ఇక రెండో భాగంలో ప్రవేశం అవుతున్నాను. శ్రద్ధగా విను. సరే కథ అంతా చెప్పురా. శ్రద్ధగా విను. అహ్మద్నగరము జిల్లా అటువంటి ఆ దొంగని పట్టుకోవడం బాబా ఇద్దరు శిష్యుల్ని ఆ సత్యనారాయణ దగ్గరికి పంపారయ్యా. పంపేసరికి అప్పుడు శిష్యుడే మహిమని గురించి చెప్పమన్నాడే. ఇప్పుడు మనం వాడు పాడాడు సత్యర్మంగని, అతడు 6 అడుగుల మనిషి. సత్యర్మంగ అంటే చాలా పేరు మాత్రం చాలా ఆత్మికంగా ఉంది. అదే పేరు చాలా బాగుంది. అతడు మనిషిని చూసాక బందిపోటు దొంగల ముఠాకి నాయకుడు. మహారాష్ట్ర అంతా గజగజలాడించినటువంటి మనిషి. మన కర్రీ వెంకయ్యలాగా. అవును. బ్రిటిష్ పోలీసులకు దొరకలేదు. అండర్ గ్రౌండ్స్ లో ఉండేవాడు. కోటీశ్వరులను దోచేసేవాడు. లక్షాధికారులు కూడా కాదు, మనుషుల్ని చంపేసేవాడు. అయితే ఇంతకే అయితే ఇతనికి ఏమన్నా పిల్లలు ఎలా ఉన్నారంటే లేదు బ్రహ్మచారి. అయితే ఇతనికి ఒక ముఠా ఉంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేవాడు ముఠాకి. వాళ్ళు వెళ్ళి అదంతా చూసేసేవాడు. ఇటువంటి సమయంలో ఇతని సంగతి అహ్మద్ నగర్ కి మేరాబాద్కి 6 మైళ్ళు దూరం. ఈ 6 మైళ్ళ దూరంలో ఎవరినో దోచేసుకుని చంపేశారు. ఈ సంగతి బాబాకు తెలిసింది. అప్పుడు బాబా ఇద్దరు శిష్యుల్ని వెళ్ళి సత్యభాముని నేను రమ్మని అన్నాన్ని తీసుకురమ్మని. అయితే అతను ఎక్కడుంటాడో ఎవరికి తెలుసు. కానీ బాబా వీళ్ళల్లో ప్రవేశించి సరిగ్గా వాళ్ళు అతను ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా మేర్ బాబా మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పాడు. ఎవరా మేర్ బాబా రమ్మంటారు అని మేర్ బాబా చెప్పాడు. వచ్చిన వాళ్ళని చెప్పాడు. వాళ్ళు బాబా సందేశం చెప్పారు. తిరిగి వచ్చేసారు. కానీ తమ్ముడు ఇలా తిట్టాడే గాని ఆ రాత్రి అతనికి తల వచ్చింది. అరే తమ్ముడు, ఆ బాబా అనే 2 అక్షరాల ఆ పేరు వినగానే వాడి హృదయంలో ప్రవేశించి వాడికి ఎట్లాంటి మార్పు తీసుకొచ్చిందంటే నాటి వేయి
ఈ మాదిరిగా తిట్టాడే గాని ఆ రాత్రి అతనికి కళ వచ్చింది. ఆ కళలో చూడు ఇప్పుడు కృష్ణ అవతారంలోను ఆ కృష్ణుడు కంసుని ఇలా కింద వారేసి ఆ గుండె మీద కూర్చుని ఇలా కొడుతూ ఉన్నట్టు డ్రామాల్లోను సినిమాల్లోను చూపిస్తారే అట్లాగా టీవీలో వచ్చేస్తుంది కదా. మేహర్ బాబా గుండె మీద కూర్చుని కొడుతూ ఇలా గుద్దుతూ ఉన్నట్టుగా కళ వచ్చింది. ఆ కళలో అయ్యో అనవసరంగా తిట్టానతన్ని, కళ్ళలోనే ఇంత అందంగా అంటే అసలు మనిషి అంత అందగాడో అని ఆలోచన కలిగి తెల్లవారుజామునే లేచి బయలుదేరి మెహర్ బాబా ఆశ్రమానికి వచ్చేటప్పటికి శిష్యులు చూశారు. బాబా సత్యమాంగ వస్తున్నాడు అతన్ని మీరు పలకరించకండి, ఇలా లోపలికి పంపించండి. ఆ హాల్లో కూర్చున్నారు. బాబా లోపల అడుగు పెట్టాడు. అడుగుపెట్టి చూశాడు బాబాని. దగ్గరికి వెళ్ళి తన తల బాబా మోకాళ్ళ మీద పెట్టి వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టాడు. కళలోనే చూసి ఆనందించాడు. ఇక స్వయంగా ఈయన అసలు ఎవరో అవతార పురుషుడు, సద్గురువులకి దివ్యప్రేమయుడు. అంచేత ఏ ప్రేమంలో అయితే సత్యమాంగుని చూశాడో అతనిలో ప్రవేశించాడు మెహర్ బాబా. సత్యమాంగు ఏమిటి నువ్వు కోటీశ్వరుని వాళ్ళని దోచేస్తున్నావు, పోనీలే దోచేస్తే దోచేయి, వాళ్ళు మళ్ళీ సంపాదించుకుంటారు. మనుషుల్ని చంపేస్తున్నావట, చాలా పాపం కదా అది. అందుచేత అటువంటి చెడ్డ పనుల నుంచి నేను తప్పించడం కోసం అవలంబించానయ్యా, అంతకంటే ఏమీ లేదు మరి అనేటప్పటికి ఇతనేమన్నాడు, బాబా నిజమే నీ మాట వింటాను, నేను అలాంటి చెడ్డ పనులు చేయను, నీ దగ్గర ప్రమాణికం చేస్తున్నాను అని బాబా దగ్గర ప్రమాణికం చేస్తాను. అతను ఎట్లాంటి దుర్మార్గం పని చేశాడే అంటే, ఎటువంటి వాడే అంటే ప్రభువుల కజేయుడై తాను పట్టుబడక ప్రజల గుండెల చేత పట్టుకొనగా స్వేచ్ఛ తిరుగుతూ ప్రజల హింసించు పాపి కులఖండు పతితుడు చోరుడు నేడు పరమ పావన సాధువై బలిడమిల్లే ప్రేమ మహిమను వర్ణింప ఏరితరము. ప్రేమ మహిమను వర్ణింప ఏరితరము. ఇదిరా దివ్య ప్రేమ యొక్క ప్రభావం. తమ్ముడు ఈ సత్యమాంగు ఇగో మీరు ఎక్కడన్నా చెప్పండి మీ అడిగదలు, నా దగ్గర చెప్పొద్దు అబ్బాయి. ఏమిటది? పరమ పావన సాధువై బలిడమిల్లే. ఇప్పుడు దాకా దొంగతనాలు చేశాడు, ఏదో కూలీలు చేశాడు, దోపిడీలు చేశాడు, హత్యలు చేశాడు. వివాహం లేదు, అవును, భార్య లేదు, పిల్లలు లేరు. పోనీ నా బోటికాడికి ఏమన్నా పెట్టాడంటే లేదు. ఒక 20 మంది గ్రూపుని తయారు చేసి మటర్లు చేసేట్టు, అనవసరంగా పాడు చేసేట్టు. అటువంటి వాడు పావన సాధుడై బడుడవిల్లే అంటే నాకు ఏమన్నా నమ్ముతానే అంటావు. నీ ఉద్దేశంలో ఏమిటయ్యా సందేహం? సందేహం ఉంది. మరి ఏదైనా కాదు అంటే మన కుర్రాడు ఏదో కొంచెం తప్పు లేకుండా పడ్డాడంటే వాడిని ఒక మార్గంలో పెట్టి మళ్ళీ లైన్లో పెడతాను. అంతేగాని గట్టిగా దుర్మార్గుడైనటువంటి దొంగని గది దొంగని మంచి ఒక సాధువర్తంలోకి తీసుకొచ్చారంటే దాంట్లో ఎంత మహత్యం ఉంది. బాబా యొక్క తమ్ముడు బుద్ధావతారంలో కూడా కపాల కుండలు అనేటటువంటి గజ దొంగ ఇదే విధంగా ఆయన యొక్క దివ్య ప్రేమ ప్రభావం చేత సాధువుగా మార్చివేశాడు మెహర్ బాబా. ఇప్పుడు ఈ అవతారంలో 1955 నవంబర్లో సుమారు 350 మంది పేదలకి, కుష్ఠరోగులకి బాబా కాళ్ళు కడిగి తుడిచి వాళ్ళ పాదాల మీద తన శిరస్సు ఉంచి నొక్కి ఒక్కొక్కరికి 4-5 రూపాయలు దక్షిణ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఈ 350 మంది పేదవాళ్ళ కుష్ఠరోగులతో కలిసి ఈ సత్యమాంగ వచ్చాడు. వచ్చేటప్పటికి అతని కాళ్ళు కూడా కడిగారు బాబా.
తుడిచేశారు, కాడికి మొక్కారు. మొక్కి ఇలా 4 రూపాయలు ఇవ్వడం కోసం ఇట్లా పైకి చూసేటప్పటికి సత్యమ్మ. అప్పుడు మమ్మల్ని అందరినీ ఏమన్నారు, కథ చెప్పేస్తున్నారు కదా ఆ సత్యమాంగే ఇతను అతనే. అప్పుడు ఇంకోటి సత్యమాంగుల గురించి ఎవరైనా పుస్తకాల్లో చదివారా అని అడిగారు. ఎవరో చదివిన వాడు లేచి బాబా మేము చదివామన్నారు. అదిగో ఆ సత్యమాంగ ఇతడు అని మా అందరికీ చూపించారు. గుడ్డుకొమ్మిన మూట కట్టి బంగారం. అవును. అప్పుడు దొంగతనం చేసింది అమ్ముకోవచ్చునా అమ్ముకోకూడదా అని పర్మిషన్ అడగడానికి వచ్చాడు. అప్పుడు అతని ఫోటోలు చూపించారు. అది బాబోయ్, ఇప్పుడు అర్ధరాత్రి వేళ ఇప్పుడు ఈ రాత్రి నిద్ర పడతానటువంటి పరమసాధు అయిపోయిన తర్వాత దొంగతనాలు మానేశాడు. ఆ ముఠా వాళ్ళకి స్వచ్ఛ చెప్పేశాడు, అబ్బాయి మీకు తంటాలు మీరు పడండి, నేను ఇంక దొంగతనాలు అని అలాగే ఉంటున్నారు. ఉంటే ఒకసారి పరీక్ష పెడుతున్నారు బాబా. దానిలో బాబా శిష్యుల్లో కొంతమంది కుటుంబాలు ఉన్నారు, భార్య పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు? 300 మంది బ్రహ్మచారులే. అవతార్ మెహర్ బాబాకి జై.